వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్కారం స్వామి. నమస్తే. యదో దృష్టి తథా సృష్టి అని చెప్తూ ఉంటాం. మనం చూసే దృష్టితోటే మన ఆలోచనలు మనకి వస్తాయి అని చెప్తూ ఉంటాం. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూసుకున్నట్లయితే రకరకాల ఒక చిన్న ఇన్సిడెంట్ కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు జరిగితే దానికి 360 డిగ్రీస్లో ఆ సిచ్యువేషన్ని, ఆ ఇన్సిడెంట్ని మనం ఆలోచించడం జరుగుతూ ఉంది. అలా కాకుండా ఆ సిచ్యువేషన్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అండ్ మన థాట్స్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అన్నప్పుడు త్రాటక్ మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది అని మీరు చెప్పడం జరిగింది. అసలు ఈ త్రాటక్ మెడిటేషన్ ఎవరైనా కూడా చెయ్యాలి అంటే ఎలా చేయాలి అంటే సార్, బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే? బేసిక్ మెడిటేషన్ కూడా ఇది. అంటే చాలామందికి మెడిటేషన్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, వారి మైండ్ కంట్రోల్లో లేదు మెడిటేషన్ చేద్దామంటే అనే వాళ్ళకి బేసిక్గా త్రాటక్ మెడిటేషన్ యూజ్ అవుతుంది. మనకి ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్. ఎక్కడైనా మీ చెస్ట్ లెవెల్కి, హార్ట్ లెవెల్కి ఉండే ఒక టేబుల్, ఆ టేబుల్ మీద ఒక దీపం కానీ, దీపం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కొంతమంది చుక్క, కొంతమంది ఓం, వాటి మీద ఫోకస్ చేస్తారు. నా ఉద్దేశంలో ఒక మంచి దీపం పెట్టుకుని ఆ దీపాన్ని చూసే ప్రయత్నం, కళ్ళు ఆర్పకుండా దీపము యొక్క లేయర్స్నే చూసేది. దీపంలో 3 లేయర్లు ఉంటాయి. బయట బాగా బర్న్ అయ్యే లేయర్, మధ్యలో కొంచెం ఆరెంజిష్ లేయర్, లోపల ఎంటీ స్పేస్ ఒకటి. అలా ఉండి ఒక దీపం వెలుగుతూ ఉంటుంది కదా, దాన్ని ఎక్కువసేపు ఫోకస్ చేయడం స్టార్ట్ చేయాలి. రీసెంట్ టైమ్స్లో సార్ ఈ త్రాటక్ మెడిటేషన్ ఏదైతే ఉందో క్యాండిల్ పెట్టి దాన్ని చూడడం వల్ల అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంది వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చేసి దాన్ని హార్మ్ చేసుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మనము ఎలాంటి మేజర్స్ ప్రికాషన్స్ తీసుకోవాలి? కాషన్ చెప్పాలి కంపల్సరీ. చాలా మంది ఏంటంటే ఒకసారి పెట్టగానే నాకు ఏదో అయిపోతుంది అనుకుంటారు. లేదు, చాలా టైం పడుతుంది. కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి, ఒకేసారిలో అవ్వదు, చాలా డ్రైనెస్ ఆఫ్ ద ఐస్, అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మరీ దగ్గరగా పెట్టుకోకూడదు, మరీ దూరంగా పెట్టుకుని చిన్నదిగా చేయకూడదు. కొంచెం యావరేజ్ ఒక హ్యాండ్స్ డిస్టెన్స్లో పెట్టుకుని ఆ దీపముని మనము ఎంత పర్సీవింగ్లో ఉండేటట్టుగా ఉంటేనే బాగుంటుంది. అంటే మరి చిన్నది కాకుండా మరి పెద్దది ఇట్లా వెలిగిపోతున్నది కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టు పెట్టుకోవాలి. ప్లస్ ఒకవేళ ఇలా పెట్టుకున్నప్పుడు ఆ టేబుల్ కొంచెం ఫర్మ్ సర్ఫేస్ పెట్టుకుంటే మీకు కూర్చున్న కదలకుండా ఉండేటట్టు చేసుకుంటే సరిపోతుంది. ప్లస్ కళ్ళలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కొంతమందికి జిరోప్థాల్మియా అని, లేకపోతే డ్రైనెస్ ఆఫ్ ద ఐస్ కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఈ మెథడ్ ట్రై చేయకపోతేనే బెటర్. ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఐ డ్రాప్స్ వేసుకుని, లూబ్రికెంట్ డ్రాప్స్ దొరుకుతాయి, సింపుల్ ప్లేన్ లూబ్రికెంట్ డ్రాప్స్, అలాంటివి వేసుకుని ట్రై చేయొచ్చు. ఇనీషియల్గా స్లో ప్రోగ్రెషన్ చేసుకోవడమే మంచిది. ఒకవేళ ఇలాంటి మెడిటేషన్ కానీ లేకపోతే త్రాటక ట్రై చేయాలి అనుకుంటే మీరు కూడా ఆన్ ఏ లైట్ డ్రెస్, అంటే బాగా హెవీ బట్టలు వేసుకోకుండా లైట్ ప్లేన్ డ్రెస్, సింపుల్గా డ్రెస్ వేసుకుంటే, చాలామంది వైట్ ప్రిఫర్ చేస్తారు, ఈవెన్ ఐ ప్రిఫర్ వైట్ డ్రెస్ వేసుకుని మనం ఈ లెవెల్లో ఉండి మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇంకా మీకు బ్యూటిఫుల్గా రావాలి అనుకుంటే రూమ్ డార్క్ అవ్వాలి. ఒక అద్దములో మీరు లైట్ని చూడగలిగితే ఇంకా బాగుంటుంది, బెటర్ ఇది చాలా. సో అద్దము పెట్టి ఆ అద్దము ఈ క్యాండిల్ లైట్ మీ మొహం మీద దానిలో కనిపించేటట్టుగా అరేంజ్ చేసుకోగలిగితే దట్ విల్ ఆల్సో హెల్ప్ యూ అలాట్. ఓకే, అలా గనక చేయగలిగితే ఎక్కువసేపు కళ్ళు బ్లింక్ చేయకుండా ఆ సర్ఫేస్ని చూడాలి. ఇక్కడ ఇలా స్టార్ట్ చేయగానే ముందు మైండ్ రన్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఏమవుతుంది 3 థింగ్స్. ఫస్ట్ పెయిన్ వస్తుంది, ఇబ్బందిగా ఉంటుంది, కళ్ళు మూతలు పడతాయి, బ్లింక్ అవుతుంది, బ్లింక్ అవ్వకూడదని ఆపుతారు. అలా చేయకూడదు. ఫోర్స్ఫుల్గా కళ్ళు ఓపెన్ చేయడం ఇది ఒలింపిక్ కాంపిటీషన్ కాదు. ఓకే, దీనివల్ల మీకు అవార్డులు ఇవ్వరు, మీకు ఇది రియలైజేషన్ కోసం చేయాలి. ఓకే, అంతేగాని పోటీ పడి నాకు వాడికి వచ్చింది కాబట్టి నాకు ఎక్కువ రావాలి కాదు. న్యాచురల్గా మీ లోపల ఉండే ఒక శక్తి జనరేట్ చేయాలి. వీటికి టైం పడుతుంది. ఎందుకు ఇవన్నీ వెళ్ళిపోయాయి తెలుసా? ఇంత బాగుంటే మరి ఎందుకు చేయలేకపోయారు తెలుసా? అందరూ పోటీ, నాకు ముందు రావాలి, రాదు, టైం పడుతుంది. ఓకే, సో అందుకని మెల్లగా చేయాలి. ఇక్కడ 3 థింగ్స్ జరుగుతాయి. ఒకవేళ చూస్తూ ఉంటే 3 థింగ్స్ జరుగుతాయి. అద్దంలో చూసుకున్నట్లయితే మీ ఫేస్ మాయమైపోతుంది ఫస్ట్. ఓకే, సెకండ్, ఆ ప్లేస్లో ఎవరిదో ఫేస్ రావడం, మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్ ఫేస్ రావడం, పూర్వజన్మ ఫేస్ రావడం, లేకపోతే ఏదైనా మీకు యానిమల్ కానీ టెరిఫైయింగ్గా ఫేస్ కనిపించడం జరుగుతుంది. చీకటి రూమ్లో ఒకవేళ కనుక మీరు అద్దం పెట్టుకుని
క్యాండిల్ పెట్టుకుని చేస్తే ఇది జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. పూర్వజన్మ ఫేస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీకు లాస్ట్ జన్మలో ఎలా ఉన్నారు ఎందుకు సార్ అనేది ఫేస్ కనిపిస్తుంది. ఇట్స్ నీ మైండ్లో చాలా స్టోర్ అయి ఉంటాయి. మన మైండ్ లోపల చాలా విషయాలు స్టోర్ అయి ఉంటాయి, మనకు తెలియదు. మనకి తెలియని ఎన్నో విషయాలు స్టోర్ చేసుకుని ఎప్పుడో మీ 10 తరాల బ్యాక్ వెళ్ళిన మీ తాతగారి కళ్ళు ఎలా ఉంటాయో నీ కళ్ళ రూపంలో ఇక్కడ కోడై ఉంది. ఇప్పుడు నిన్ను చూస్తే మీ తాతని చూస్తున్నట్టే ఉందే అంటారు, నిన్ను చూస్తే మీ నాన్నని చూసినట్టు. అలా ఎన్నో జన్మల నుంచి ఎత్తుకొచ్చినవన్నీ అన్ని బాడీ స్టోర్ చేసుకుంటుంది. అలాగే నీ మైండ్ స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసినప్పుడు మనం ఎన్ని రోజులు చూస్తున్న ఫేస్ మాయమై సంథింగ్ విల్ హ్యాపెన్. ఇక్కడ జనాలు హాలుసినేట్ చేసుకుంటారు. ఇక్కడ ఏం చేస్తారు, నాకు పూర్వజన్మ కనిపించేసింది, నాకు అదేదో జరిగిపోతుంది, అంత సీన్ లేదు. ఇది మైండ్ చేసే మాయ. సో ఓవర్గా దీన్ని ఇన్వాల్వ్ అయిపోయి సినిమాల్లో చూపించినట్టుగా నాకేదో తెలిసిపోతుంది, అంత సీన్ లేదు. ఇది రన్ అవుతుంది రీల్ లాగా అంతే. దీని త్రాటక యొక్క పర్పస్ నీ పూర్వజన్మ ఫేస్ తెలుసుకోవడం కాదు. ఇన్ ఆర్డర్ టు డెవలప్ సమ్ ఫోకస్, ఒక కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోవడం కోసం త్రాటక ట్రై చేస్తాం. ఈ త్రాటక బెదిరిస్తుంది. అంటే సమ్టైమ్స్ ఏదో దయ్యాలు కనిపించినట్టు, సౌండ్లు వచ్చినట్టు, ఇలా నాకేదో ఇక్కడ మంటగా వచ్చినట్టు తెలుస్తుంది. ఓకే, సో అక్కడ తొందర పడిపోయి నాకేదో వచ్చేసింది అనుకుంటే నిన్ను నీ మూలాధారం నుంచి కింద గుంజేస్తుంది పవర్. అక్కడ ఊహించుకోవద్దు. అక్కడ రాగానే నాకు వచ్చేసిందండి, నాకేదో అయిపోయింది, ఇక్కడ థర్డ్ ఎగిరిపోయింది అని తొందరపడద్దు. నో హరీ. ఎందుకంటే నీ గోల్ అది కాదు. నీ గోల్ ఈజ్ హయ్యర్. థర్డ్ ఐ యాక్టివేషన్ మొత్తం తెలుసుకోవడం. సో తొందరపడి ఇక్కడ వేడైంది, అయిపోయింది. వద్దు, తొందరపడద్దు. అదే గురువు చేసే పని. నాకు తెలిసిపోయిందండి అంటే నీకేంట్రా తెలిసేది, ఏం తెలియలే నీకు, మళ్ళీ స్టార్ట్ చేయి అని చెప్పడమే గురువు పని. సో నీకు నేను నా వాయిస్లో వినిపించండి, ఏం కాలే, ఇంకా ఉంది అని ముందుకు వెళ్ళండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇది చేసుకోవాలి. లైట్ పెట్టుకున్నాము, చూసాము. ఫ్లాట్గా పడుకుని బ్రీదింగ్ని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ బ్రీదింగ్ ఎలా చెక్ చేసుకుంటామంటే మనం ఇలా ఆర్ ఇలా, ఏ హ్యాండ్ అయినా పర్లేదు, పెట్టుకుని ఇక్కడ ఉండే ప్రెషర్ని ఈ బ్రీదింగ్తో ఫీల్ అవ్వాలి. సపోజ్ మీ పొట్ట ఇట్లా పైకి వెళ్తుందంటే ఇక్కడ ప్రెషర్ వస్తుంది మీకు. సపోజ్ మీ పొట్ట కిందకి వెళ్తుందంటే ఇక్కడ ప్రెషర్ తగ్గుతుంది. ఇది మీకు కొన్ని రోజులు ఆన్ ఫ్లాట్ ఫ్లోర్ మీరు ఊపిరి తీసుకుని ఒక రిథమిక్గా డీప్ బ్రీద్ ఇన్, స్లో బ్రీద్ అవుట్, ఇది ప్రాక్టీస్ చేసుకుని దెన్ మీ కన్నుని థర్డ్ ఐ దగ్గర ఇలా గనక పెట్టుకుంటే మీకు ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ తెలుస్తూ ఉంటుంది. ఈ వైబ్రేషన్ యూ కెన్ మ్యాచ్ విత్ త్రాటక. పొద్దున స్లీప్ది చేస్తే సాయంత్రానికి మీరు త్రాటక చేయండి, సాయంత్రం త్రాటక చేస్తే నెక్స్ట్ డే పొద్దున మళ్ళీ, అట్లాగా రిపీటివ్ సైకిల్లో చేస్తే కనుక మీకు చాలా మటుకు మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ జరిగి స్లోలీ ఒక టైప్ ఆఫ్ జ్ఞానము ఓపెన్ అవుతుంది. తెలియని వెంచర్లు స్టార్ట్ అవుతాయి, తెలియకుండానే లైఫ్లో చాలా ఓపెనింగ్స్ జరుగుతాయి. ఇలా మీకు త్రాటక హెల్ప్ చేస్తుంది. త్రాటక చేసేటప్పుడు ఒక దీపం మీద కానీ, ఒక ఫోర్స్ మీద కానీ, ఒక దేని మీద ఫోకస్ చేసేటప్పుడు ముందు మన మైండ్ లోపల ఉండే పొరలన్నీ తిప్పుతుంది కాబట్టి ఏమేమో కనిపిస్తున్నట్టు ఉంటాయి. అంత సీన్ లేదు, ఊహించుకోవద్దు. సినిమాల్లో చూపించినట్టుగా, అదే దయ్యం సినిమాలో చూపించినట్టుగా దయ్యాలు వచ్చి అంత లేదు, ఉండదు. అండ్ మన జర్నీ అక్కడితో ఆగిపోకూడదు. మిమ్మల్ని అక్కడ లాగేయడానికే చాలామంది సిద్ధులు వస్తాయని చెప్పి, లేకపోతే గాలిలో ఎగరొచ్చని చెప్పి ప్రయత్నాలు చేస్తారు. అది ఆల్ డిస్టర్బెన్స్, అదంతా కన్ఫ్యూజన్, నేను వెనక్కి లాగేస్తుంది. సో త్రాటక చేయండి, అందరూ ట్రై చేసుకోవచ్చు. బేసిక్ మెడిటేషన్. దీనివల్ల ఏదొచ్చినా రాపైనా మైండ్ పిచ్చి తగ్గుతుంది, గోల తగ్గుతుంది, మైండ్లో ఉండే కన్ఫ్యూజన్ తగ్గుతుంది. అండ్ యూ విల్ హ్యావ్ దట్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇది చేయడం కన్నా. ఎంతసేపు చేయాలి? ఇది ఒక 5 minutes స్టార్ట్ చేయండి. బేసిక్గా 5 minutes చెక్ యువర్ ఎనర్జీ, దెన్ సెట్ ఫర్ త్రాటక. 5 minutes సాయంత్రం, 5 minutes మార్నింగ్. ఇది చేసుకోవడం ఒక పద్ధతి. డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్. ఎంత నీళ్లు తాగగలిగితే అంత మంచిది. ఎవరైనా సరే త్రాటక చేసేవాళ్ళు డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్. ఓకే, త్రాటక చేసిన తర్వాత మీ 5 minutes చేసాం కదా, మిగతా 23 hours 55 seconds వేస్ట్ చేయమని కాదు, 55 minutes. నేను ఈ అంతా కూడా ఆ దీపమే మైండ్లో రిజిస్టర్ చేయండి. ఆ దీపంనే చూస్తున్నారు కదా, ఆ దీపాన్ని మైండ్లో రిజిస్టర్ చేయండి. అండ్ కళ్ళలోంచి నీళ్ళు వస్తుంటే తుడుచుకోవద్దు. లెట్ దట్ వాటర్ స్టే దేర్. ఓకే, మీకు అది న్యాచురల్గా ఫ్లో అయిపోతే ఫ్లో అవ్వనివ్వండి. కానీ మీరు ఆ నీళ్ళని తుడిచేస్తుంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ పోతూ ఉంటుంది. సో త్రాటక చేస్తున్నప్పుడు కొంచెం ఫస్ట్లో ఇనీషియల్గా డ్రై నీళ్ళు వస్తాయి కదా, నీళ్ళని ఫ్లో అవ్వనివ్వండి న్యాచురల్గా, ఏమి కాదు. ఇట్స్ బాడీస్ అడాప్టివ్ మెకానిజం.
మంచిగా అడాప్ట్ అయ్యి మీకు సెట్ అవుతుంది. ఇది చేస్తూ పోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ప్లస్ మన కామక్రోధ లోభమోహ మదమత్సర్యాలు Emotions కోపము కూడా. కుళ్ళు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే అబద్ధం చెప్పకుండా ఉంటే అండ్ నిజము వైపుగా మనసా వాచా కర్మనా కనుక ఉంటే ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా మేనిఫెస్ట్ అవుతాయి. థర్డ్ ఈజీగా ఓపెన్ అవుతుంది. హోప్ దిస్ విల్ హెల్ప్. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే బోలెడు చెప్పొచ్చు మెడిటేషన్ మీద. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది, ఎవరి స్టాండర్డ్ అని చెప్పలేడు అండ్ స్టాండర్డ్ అని చెప్పకూడదు కూడా, ఎందుకంటే ఎవరి బాడీ ఒకలా రియాక్ట్ అవుతుంది. సో అది సైంటిస్ట్ లాగా వాళ్ళకి వాళ్ళు రీసెర్చ్ చేసుకోవాలి. టెస్ట్ అది చాలా బాగుంటుంది. ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్. మీకు ఇలా అయ్యి ఉండకపోవచ్చు, మీ గురువు ఇంకోలా చెప్పుండొచ్చు, బట్ ప్రాక్టీస్ అయితే చేయండి. ఎక్కడో చూడ అడుగు పెట్టాలిగా, అడుగు పెడితే అందుకు తెలుస్తుంది. ఈ ఇయర్ స్టార్ట్ చేస్తే 2035 కన్నా అవుతుంది కదా, సో స్టార్ట్ చేయండి. సో మీరు అన్నట్టుగానే అంటే మెంటల్ పీస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా తక్కువైంది. దానికి మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైనా కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ అవుతే వాళ్ళు కూడా అసలు రియాలిటీని తెలుసుకోగలుగుతారు. తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.